హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు బాగున్నారా? ఈరోజు నేను గుమ్మడికాయకి పూజ చేస్తున్నానండి. పసుపులో నూనె వేసి కలిపి గుమ్మడికాయకి పసుపు రాసి బొట్లు పెడుతున్నానండి. పసుపులో నూనె వేస్తే బాగుంటుందని నూనె వేసానండి. పెరిగేసేదాన్ని ఎప్పుడు, దానికి బదులు ఈసారి నూనె వేసి చూద్దాంలే, నూనె వేసి చూసానండి. నేను ఒక వీడియోలో చూశాను, నూనె వేసి బోనాలకి రాస్తుంటే చూశాను. అది భలే పచ్చగా అనిపించింది నాకు. అందుకని ఈరోజు నేను అలా చేస్తానండి. కలిపి గుమ్మడికాయకి బాగా రాసానండి పసుపు అంతా. చుట్టూరు బాగా చుట్టుపక్కల మొత్తం రాసి బాగా రాసానండి పసుపు. చూడండి, ఒక పక్క రాస్తుంటేనే అది ఎలా పచ్చగా అనిపిస్తుందో. నాకు పెరుగు కన్నా కూడా పసుపే బాగుంటుందని అనుకుంటున్నానండి నేను. చూడండి ఎంత పచ్చగా కనిపిస్తుందో గుమ్మడికాయ. పూయడం అయితే అయిపోయిందండి. చూడండి, ఇంకెక్కడన్నా గ్యాప్లు ఉందేమో అని చూస్తూ దాన్ని గుండ్రంగా తిప్పుతూ పూసానండి. మొత్తానికి గుమ్మడికాయకి పసుపు అయితే రాసేసాను. ఈసారి ఏందో మా గుమ్మడికాయ అండి త్వరగా కుళ్ళిపోయిందండి. ఎప్పుడూ కుళ్ళిపోదు. అసలు నేను అమావాస్యకి ఎప్పుడు నేను పెట్టలేదు. సంవత్సరానికి ఒకసారి నేను పెట్టేది గుమ్మడికాయ. అసలు నాకైతే ఈ గుమ్మడికాయ ఎల్లో కలర్లో భలే బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. నూనె వేయటం వల్ల, మరి పెరుగు వేయకుండా ఇలా నూనె వేయటం వల్ల ఇలా ఇప్పుడు పూర్తిగా రాయడం అయితే అయిపోయిందండి పసుపు. ఇప్పుడు బొట్లు పెడుతున్నానండి దానికి. ఏదో నాకు చేత అయినట్టు ఏదో ట్రై చేద్దామని చేశానండి. 2 కన్నులు అయితే వేసాను. 2 కన్నులు వేసి 2 కన్నులు అయితే కుదిరినాయి కానండి, దాని మధ్యలో ఏం పెట్టాలో నాకు అర్థం కాక మళ్ళీ పైన అట్లా గీతలు గీసానండి. కిందేమో వెంకటేశ్వర స్వామి నామం వేస్తున్నానండి. వెంకటేశ్వర స్వామి నామం వేసి మధ్యలో గీత పెట్టి బొట్లు పెట్టానండి. ఆ కళ్ళు మధ్యలో కూడా కుంకాన్ని నింపేశానండి. నాకు బొమ్మ గుర్తు రాలేదు, ఐడియా లేదు. అందుకని ఇంకా బొట్లు పెట్టేస్తానండి. అలా నామం పెట్టేసి మొత్తం బొట్లు పెట్టేస్తానండి. ఓ పక్కంతా ఏదో చేద్దామని అనుకున్నానండి. దానికి ఏదో బొమ్మ వేద్దామని అనుకున్నాను, కానీ నాకు అంత సడన్గా ఐడియా రాలేదు. చూశాను కానీ గుర్తు రాలేదు. ఓ పక్క బొట్లు పెట్టడం అయిపోయిందండి. ఇప్పుడు చుట్టూరు పెడుతున్నానండి. బట్ మొత్తం ఇప్పుడు చూస్తూ పెడుతున్నాండి, ఎక్కడెక్కడ గ్యాప్ ఉందా, ఎక్కడెక్కడ ఉన్నాయో దాని చుట్టూరు తిప్పుకుంటూ పెడతా ఉన్నాను. కానీ నాకు కింద అయితే కనిపించట్లేదు. అందువల్ల కొంచెం పసుపు పోయిందేమో అనుకుంటున్నాను. ఒక్కోసారి చూస్తుంటే పచ్చగా ఉంది, ఒక్కోసారి నాకు వైట్గా అనిపించినట్టు అనిపించింది. కానీ ఇలా గుండ్రంగా తిప్పడం వల్ల అక్కడక్కడ పోయిందేమో అనిపించిందండి నాకు. అదే పెరుగుతో అయితే వెంటనే ఆరిపోయింది. నూనె కావటాన కొంచెం ఆరిపోలేదు, కానీ జారిపోతున్నట్టు అనిపించిందండి పూర్తిగా. ఇంకా ఎక్కడన్నా గ్యాప్లు ఉన్నాయేమో అని చూసి పెడుతున్నానండి. ఇంకా అయిపోయిందండి. గుమ్మడికాయకి బొట్లు అయితే పెట్టాను. అదిగోండి, అట్లా తిప్పడం వల్ల అక్కడక్కడ పోతున్నా ఉన్నాయండి బొట్లు. ఇప్పుడు గుమ్మడికాయ అయితే పూర్తి చేశానండి. చుట్టూరు బొట్లు ఇంకా అక్కడక్కడ గ్యాప్లు ఉంటే వాళ్ళు మళ్ళీ వాటిని ఫిల్ చేసేసాను. పూర్తిగా పెట్టడం అయితే అయిపోయిందండి. ఇంకెక్కడన్నా గ్యాప్లు ఉన్నాయేమో అని చూసాను. ఇంక పూర్తిగా పెట్టడం కూడా అయిపోయింది. దాన్ని ఇంకా తీసుకెళ్ళి ఉట్లో పెట్టి పెట్టాలండి దాన్ని. చూడండి, అదిగోండి పూర్తిగా రెడీ అయిపోయింది గుమ్మడికాయ అయితే. దాని తర్వాత ఇంకా ఎక్కడన్నా గ్యాప్లు ఉన్నాయేమో అని చూస్తున్నానండి. అక్కడక్కడ గ్యాప్లు ఉంటే కొంచెం కుంకుమతో చేశాను. ఇంకా పూర్తిగా పెట్టడం అయితే గుమ్మడికాయకి అయిపోయిందండి. ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి దాన్ని ఇంకా బల్ల మీద పెట్టేసి దానిలో ఉన్న పాత గుమ్మడికాయనంతా తీసేస్తున్నాను. అది కుళ్ళిపోయిందండి. కుళ్ళిపోయేటప్పటికి రావట్లేదు అసలు, దాంట్లో చిరుక్కుపోయి మొత్తం డెప్ప రాకుండా అది దుమ్ముతో మొత్తం ఇల్లంతా పడిందండి. అది లాగుతుంటే గుమ్మడికాయ పగిలి దాని చెక్కలు అంతా కుళ్ళిపోయింది. మొత్తం అంతా కింద పడిపోయిందండి. చివరికి ఎట్టయితే నేను తీసానండి దాన్ని. గుమ్మడికాయ అయితే నేను ఎప్పుడు కట్టలేదండి. నేను ఎప్పుడు ఇలా గుడి నుంచి తీసుకొచ్చాక మా వారే కడతారు. ఫస్ట్ టైం అండి వాళ్ళు నేను గుమ్మడికాయ కట్టడము. ఇంకా అయితే అదంతా తీసేసానండి. మళ్ళీ కుర్చీ ఎక్కి మా అమ్మాయి సహాయంతో దాన్ని ఉట్టిలోకి పెడదామని ట్రై చేస్తున్నాను. ఒక్కదాన్ని పెడుతుంటే వల్ల కాలేదండి అది. అందుకని మా అమ్మాయి సహాయంతో పెట్టానండి. నేను ఒక్కదాన్ని పెడుతుంటే అది పడిపోద్దామన్నంత భయం వేసిందండి. అది జారుతుంది. అది అవ్వటం వలన ఇంకా ఎట్లయితే మా అమ్మాయి సహాయంతో దాని గుమ్మడికాయని అయితే పెట్టానండి. దానిపైన పటిక పెట్టాను. చూడండి, పటిక పెడితే మంచిదని పటిక పెట్టానండి. పటిక పెట్టడం మంచిదని పటిక పెట్టిన తర్వాత దానిపైన ఎర్రగుడ్డ అయితే ఉంది, దాన్ని అయితే కదిలీలేదు.
అది కొంచెం పైకని ఆ పటికని తీసి మళ్ళీ ఆ గుమ్మడికాయ మీద పటిక పెట్టేశానండి. పూర్తిగా పెట్టడం అయితే అయిపోయింది. ఇదండి ఈరోజు వీడియో అయితే అదండి.